శ్రీ శాకంబరి అలంకారం ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు శుభ సూచకంగా అసలు శాకంబరి అలంకారం, శాకంబరి అవతారం ఎందుకు వచ్చిందయ్యా అంటే, దేవతలంతా కూడా శుంభ నిశుంభులను వధించిన తర్వాత ఆ మహామాయ చండీ పరదేవతను ప్రార్థన చేస్తారు. అమ్మా, ఇదే విధంగా మాకు ఎప్పుడు కష్టాలు వచ్చినా, ఎప్పుడు మాకు బాధలు కలిగినా కూడా సర్వబాధ నిర్ముక్తార్థం నీవు ప్రతిసారి కూడా మమ్మల్ని ఇదే విధంగా వచ్చి రక్షించాలి అని చెప్పగా, అమ్మవారు ఎప్పుడెప్పుడు ఏ ఏ రూపాల్లో, ఎందుకంటే ఆమె భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి ఆమె, అంటే ముందు కాలంలో మీకు ఏ కష్టాలు రాబోతాయి, ఎందుకు నేను వస్తాను, ఏ పేరుతో పిలుస్తాను, ఈ విధంగా వస్తాను నేను అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా, దేవతలందరికీ కూడా ఆయా రూపాల్లో వస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పేటువంటి క్రమంలో అమ్మవారు ఒకప్పుడు అనావృష్టి అంటే కొన్ని 100 సంవత్సరాల పాటు భూమి మీద వృష్టి అంటే వాన అనేదే ఉండదు, మొత్తం అంతా కూడా కరువుతో అల్లాడుతూ ఉంటారు జనాలంతా కూడా. అప్పుడు ఋషులు వీళ్ళంతా కూడా నన్ను కీర్తిస్తారు. ఎందుకంటే మనం ఒక దేవ పూజ చేయాలన్నా, అమ్మవారు మనల్ని అనుగ్రహించాలన్నా, ఏ దేవుడు అనుగ్రహించాలన్నా కూడా ముందు మన కర్మ ఫలం అనేది మనం పూర్తిగా అనుభవిస్తే గాని దేవతానుగ్రహం కలగదు. ఎందుకంటే ఆ కర్మ, మనుష్యుడు కర్మాతీతుడు కాదు, కర్మ యొక్క ఫలాన్ని ఖచ్చితంగా అనుభవించిన తర్వాతే వాడికి సుఖాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఋషులంతా కూడా 100 సంవత్సరాలు ఈ అనావృష్టితో బాధపడి, 100 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అమ్మవారు మనకు వరం ఇచ్చింది కదా, మనకి ఏ కష్టం కలిగినా కూడా అమ్మవారు వచ్చి మనల్ని అనుగ్రహిస్తుందని చెప్పేసి, మనకు అభయం ఇచ్చింది కదా అని చెప్పేసి 100 సంవత్సరాల తర్వాత గుర్తుకొస్తుంది ఆ ఋషులకి మునులకి. అప్పుడు వాళ్ళంతా కూడా 1000 కన్నులతో అమ్మవారిని ప్రార్థన చేస్తారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని. ఎందుకంటే వర్షాధారం, వర్షం లేదు, ఏ పూజ చేయాలన్నా కూడా ముందు అర్ఘ్యం ఇవ్వాలంటే అమ్మవారికి నీళ్లు ఉండాలి, పాద్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి, స్నానం చేయించాలంటే నీళ్లు ఉండాలి, ఆచమనం చేయించాలంటే నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే ధర్మమే నిలబడదు. కాబట్టి వారి యొక్క కన్నుల నీటిని అమ్మవారికి ధారలుగా అర్పిస్తారు. 100 కన్నులతో అర్పిస్తే ఆమె శతాక్షి అంటే 100 కన్నులతో ఆమెకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చినారు. కాబట్టి ఋషులంతా కూడా ఆమె శతాక్షి అనేటువంటి పేరుతో ఉద్భవించి, ఆమె రావడంతో ఎలా వస్తుందయ్యా అంటే నల్లని మేఘాలతో వస్తుంది అమ్మవారు. నల్లని మేఘాలను తీసుకొని వచ్చి అంతా కూడా ముందు వాన పడుతుంది. వానపడి మొలకల రూపంలో, అంటే అంకురాలు, అంటే శాకాంబరి అంటే శాకములనే, అంటే శాకములు అంటే కూరగాయలు, ఈ భూమి మీద ఉండేటువంటి పచ్చదనం ఏదైతే ఉందో అదంతా కూడా అమ్మవారి స్వరూపమే. ఆ విధంగా మొలకల రూపంలో అమ్మవారు ఉద్భవించి వృక్షం రూపంలో, ఆ వృక్షాల ద్వారా